యలమంచిలి అనకాపల్లి జిల్లా కాశీగారి పిరమిడ్ తరపున వచ్చాము. యలమంచిలి మండలంలో. నా పేరు వెంకటలక్ష్మి. చాలా బాగా జరుగుతున్నాయి ప్రోగ్రాలు, చాలా బాగున్నాయి. భోజనాలు సదుపాయాలు కూడా చాలా బాగున్నాయి. అన్నీ చాలా బాగున్నాయి. చాలా సంతోషం. పత్రిచారిక జై. నా పేరు పద్మావతి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ ధ్యాన మహాయజ్ఞంకి వచ్చాను. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది, వసతులు చాలా బాగున్నాయి. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి వారికి ಕೃತಜ್ಞತೆಗಳು. ನನ್ನ ಹೆಸರು ಮಂಜುನಾಥ್. ಕರ್ನಾಟಕದಿಂದ ಚಿತ್ರದುರ್ಗ ಜಿಲ್ಲೆಯಿಂದ ಬಂದಿರುತ್ತೇನೆ. ನಾವು ಈಗ 4 ತಿಂಗಳಿಂದ ಧ್ಯಾನ ಕೇಂದ್ರಕ್ಕೆ ಚಿತ್ರದುರ್ಗದಲ್ಲಿರುವ ಕೋಟೆ ಆಂಜನೇಯ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಧ್ಯಾನ ಕೇಂದ್ರದಲ್ಲಿ ನಾವು ಒಂದು 30-40 ಜನ ಸೇರಿಕೊಂಡು ಧ್ಯಾನ ಮಾಡುತ್ತೇವೆ ಸಂಜೆ ಟೈಮು. ಇಲ್ಲಿಗೆ ನಾವು ಬಂದಿರೋದು ಧ್ಯಾನಕ್ಕೋಸ್ಕರ. ಇಲ್ಲಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ವ್ಯವಸ್ಥಿತವಾಗಿ ಧ್ಯಾನದ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಅದೇ ರೀತಿಯ ಊಟದಾಗಲಿ ಇತರೆ ಆಗಲಿ ಸಿಸ್ಟಮೆಟಿಕ್ಕಾಗಿ ಒಂದು ವ್ಯವಸ್ಥಿತವಾಗಿ ಮಾಡಿ ಸಾರ್ವಜನಿಕರಿಗೆ ತುಂಬ ಅನುಕೂಲ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಧ್ಯಾನ ಬಂಧುಗಳು ಇವರಿಗೆ ಸಹಕರಿಸಿ ನಾವು ಸರಿಯಾದ ಸಮಯಕ್ಕೆ ಬಂದು ಸರಿಯಾದ ರೀತಿಯಲ್ಲಿ ಸಾಲಾಗಿ ನಿಂತ್ಕೊಂಡು ಭೋಜನ ತಿಂಡಿ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿಕೊಂಡು ಧ್ಯಾನ ಮಂದಿರಕ್ಕೆ ಹೋಗಿ ಧ್ಯಾನ ಮಾಡಬಹುದು. ಎಲ್ಲ ವ್ಯವಸ್ಥಿತವಾಗಿರುತ್ತದೆ. నా పేరు త్రినాథ స్వామి. నేను విజయవాడ నుంచి వచ్చాను. ఇది ఫస్ట్ టైం నేను రావటం. ప్రోగ్రాం చాలా చక్కగా జరుగుతుంది. అమృతతుల్యమైన ఆహారం, ఎంతో మంచి ఆహారం. చూసారా, స్వీటు, పచ్చడి, పప్పు, కూర, రైసు, అక్కడేమో మజ్జిగలో అక్కడ స్పెషల్ ఉంది. మజ్జిగ ఏంటనుకున్నారు? ఆవు పాలు, గేదె పాలు మజ్జిగ కాదు, ఇది వేగనార్ మజ్జిగ, వేగన్స్ మజ్జిగ. ఏ జంతువు నుంచి కూడా తీయని మజ్జిగ ఇది. అమృతతుల్యమైన కొబ్బరి పాలు లేదంటే పల్లీల పాలతో చేస్తున్నారు. చాలా అమృతతుల్యంగా ఉంది. ఎంతమంది జనాలు వచ్చినా కానీ లేదనకుండా పెడుతున్నారు. వసతులు మాత్రం చాలా ఫ్రీగా ఇచ్చారు. చాలా బాగున్నాయి. ఎంతెంత బాగున్నాయో తెలీదు. మంచిగా స్పీచ్ జరుగుతుంది. చాలా చాలా బాగుంది. జై హో పత్రిజీ. ధ్యాన మహాయజ్ఞం 2కి జై హో. నమో వెంకటేశాయ. మాది వెంకటపతి నగరం. నా పేరు కృష్ణవేణి. మా ఊర్లో సేరెడ్డి భాస్కర్ అన్న పిరమిడ్ కట్టించారు. మేము 20 మంది దాకా ధ్యానం చేస్తున్నాము. భోజనాలు చాలా బాగున్నాయి. మేము కత్తాలకు కూడా 10 ఏళ్ళ నుంచి వస్తున్నాము. అక్కడ కూడా బాగున్నాయి. కొటాలలో కూడా బాగున్నాయి. ఆయన దేవుడు, బత్రీసార్ గారు దేవుడు. ఆత్మబంధువులందరికీ ఆత్మ నమస్కారాలు. నా పేరు యాకాచారి. మేము ఖమ్మం నుంచి వచ్చాము. గోదాదేవి పిరమిడ్ తరపున 35 మంది వచ్చాము మొత్తము. ఇక్కడ వంటలు కానీ డెకరేషన్స్ కానీ అవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. అక్కడ ఆడిటోరియంలో ఆ మీటింగు అవన్నీ చాలా అద్భుతంగా ఉంది. పోయినసారి కూడా వచ్చాము, ఈసారి కూడా వచ్చాము. ఓకే, ప్రతి ఒక్కరు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ యొక్క ధ్యానామృతాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. విశ్వగురు అయిన సద్గురు పితామ బ్రహ్మర్షి పత్రిజీకి ఆత్మ ప్రణామాలు. స్వర్ణమాలమ్మకు ఆత్మ ప్రణామాలు. మాది మెట్పల్లి సార్, జైత్యాల జిల్లా. నా పేరు లక్ష్మి. ఇక్కడికి ధ్యానములకు వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. ఆరోగ్యం ఫస్ట్ బాగాలేకుండా ఇలా వచ్చిన తర్వాత చాలా బాగుంది. ఈ ధ్యానమయజ్ఞానికి ఇక్కడికి రావట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ వంటలు కానీ ఈ భోజనాలు, టిఫిన్లు అన్నీ చాలా బాగున్నాయి. అందరినీ ధ్యానం అందరికి అందేటట్టు మంచిగా అందరికి తెలిసేటట్టు చేసిళ్ళు. చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పత్రిజీ గారికి కృతజ్ఞతలు. ఈ తిరుపతిలో అన్నదానం చాలా బాగా జరుగుతుంది. ధ్యాన యజ్ఞం కూడా చాలా బాగా జరుగుతుంది. అన్నీ బాగున్నాయి. సాంబార్ కాదు, అన్నము అన్నీ చాలా బాగున్నాయి. ఈ యజ్ఞానికి పాల్గొన్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాగ ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి సంతోషిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు భారతి. నేను ఆదోని నుంచి వచ్చినాను. గత 20 సంవత్సరాలుగా నేను ధ్యాన సాధన చేస్తున్నాను. ఎక్కడ ధ్యాన కార్యక్రమాలు జరిగినా అక్కడ అన్నప్రసాదం అనేది అమృతంగా ఉంటుందండి. ఇక్కడ మేము ప్రపంచ శాంతి ధ్యాన మహాయజ్ఞంలో పార్టిసిపేట్ చేసినాం. ఇంకా మీరు ఎవరైనా రాకపోయి ఉంటే దయచేసి ఒక 2 రోజులైనా వచ్చిపోండి. థ్యాంక్ యూ సార్. పరమగురులైన పత్రిజీ గారికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన ఆత్మబంధువులందరికీ నమస్కారం తెలియజెప్పుకున్నాను. ఇంత పెద్ద ఈవెంట్లో మేము పాల్గొనడం మేము ఎన్నో జన్మల పుణ్యం అదే అనుకుంటున్నాం. మేము ఇంత ఆర్భాటాలతో ఇంత చక్కగా ఇంత రుచికరమైన భోజనాలు చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.
మేము పోయిన సంవత్సరం వచ్చాము, మళ్ళీ ఈ సంవత్సరం కూడా వచ్చాము. ప్రతి సంవత్సరం నాతో 30 మంది వచ్చారు మాస్టర్స్. నేను ప్రతి సంవత్సరం పాల్గొని ఇలాగా రావాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారములు. మేము సిద్దిపేట నుండి ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం గురించి వచ్చాము. మన కంది ఎల్లయ్య అండ్ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో మేము దాదాపుగా 20 మెంబర్స్ వరకు వచ్చాము. చాలా అద్భుతంగా ఉన్నది ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ. ఇక్కడ భోజనాలే కానీ మరి ఏదైనా కానీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. పోయిన సంవత్సరం కంటే ఈసారి ఇంకా చాలా బాగున్నాయి. డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణలత మేడం కోటి ధన్యవాదాలు. మాది తూర్పుగోదావరి జిల్లా రావులపల్లి. మొన్నటి సంవత్సరం ప్రతి సంవత్సరం వచ్చింది. చాలా చాలా బాగుంది. అన్ని వసతులు బాగున్నాయి. ధ్యానం చాలా బాగుంది. అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. పిఎంసికి ధన్యవాదాలు. నా పేరు పి సాయి చార్విక్. మా ఊరు కోడూరు. ఇక్కడ భోజనాలు టిఫిన్స్ అన్నీ బాగుంటాయి. నా పేరు సుజాత. చాలా అద్భుతమైన అమృతాహారాన్ని మేము ప్రతిరోజు స్వీకరిస్తున్నాము. ఇలాంటి ఆహారం పిఎంసి ధ్యాన యజ్ఞంలో తీసుకోవడం అనేది చాలా చాలా ఆనందదాయకం. థ్యాంక్ యూ పిఎంసి.